అందరికీ నమస్కారం. 2025 సంవత్సరానికి గాని స్వాగతం అని చెప్పేసి నేను లాస్ట్ షార్ట్స్‌లో చెప్పాను. అయితే ఈ వీడియోలో నేను ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అవేంటి అంటే, నాకు 2024 పెద్దగా హ్యాపీనెస్ ఇచ్చింది ఏం లేదు. గుడ్ న్యూసెస్ మాత్రం పెద్దగా ఏం లేవనమాట 2024 సంవత్సరానికి గాను. కానీ ఎవరైతే నా ఇన్‌స్టా ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్‌ని చూసేటటువంటి వ్యూవర్స్ కానీ, నా సబ్‌స్క్రైబర్స్ కానీ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. షార్ట్ వీడియోస్‌లలో పెట్టాను అండ్ కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా నేను ఒక ఇన్సిడెంట్ పెట్టాను. అది చాలా వరకు ఎవరు చూడలేదు కమ్యూనిటీ ట్యాబ్‌లో ఇన్సిడెంట్. ఆ 2 సాడ్ న్యూసెస్‌ని, బ్యాడ్ న్యూసెస్‌ని మిగిల్చింది 2024 ఏంటి అంటే, అసలు మీ లైఫ్‌లో కూడా 2024లో సాడ్ అండ్ బ్యాడ్ న్యూసెస్ ఏమైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పోయినటువంటి మనుషులనైతే తిరిగి తీసుకురాలేం కానీ, వారి జ్ఞాపకాలు చిరకాలం మనతో పాటే మనం మరణించే వరకు కూడా ఉంటాయి కదా! అలాగే నా లైఫ్‌లో కూడా మా పెద్దనాన్న అంటే నాన్న వాళ్ళ అన్నయ్య అనమాట. మా పెద్ద బాబు చనిపోవడం జరిగింది. మరణించడం జరిగింది 2024లో వచ్చేసి. సో, అదే 2024 ఆగస్ట్‌లో డ్యూరింగ్ నేను ఒక పీజీ చేస్తున్నాననమాట. ఆ టైంలో నేను ప్రిపరేషన్ టైంలో ఉన్నాను. నేను ప్రిపరేషన్ అవుతుండగా అంటే నైట్ టైమ్ అంతా ప్రిపేర్ అవుతా ఉంటాననమాట. సో, మార్నింగ్ లేట్‌గా లేస్తాను. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నేను చెప్పలేను. ఒక సిస్టర్‌లా, ఒక చెల్లిలాగా భావించేదాన్ని తనని నేను. నా ఎంఎస్సీ బోటనీ రూమ్‌మేట్ అనమాట. కరీంనగర్‌లో చదువుతున్నప్పుడు. తనని కూడా కోల్పోవడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, అసలు తనని లల్లి అని చెప్పేసి తనని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. ఎందుకంటే నాకు విషయం తెలిసేలోపే తనను అంత్యక్రియలకు తీసుకెళ్లారనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడు దగ్గర నా నంబర్ ఉంది, మా ఆయన నంబర్ ఉంది. కానీ తను మాత్రం మర్చిపోయాడు చెప్పడము. నంబర్ ఉందన్న విషయమే మర్చిపోయాడనమాట. నేను చాలా సార్లు కాల్ చేసింది, ఏంటి ఇన్ని సార్లు ఈ పిల్ల అని చెప్పేసి రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళ తమ్ముడు లిఫ్ట్ చేశాడు. "అక్క మీకు తెలియలేదా ఈ విషయం" అని అన్నాడు. "ఏంటి తమ్మీ" అంటే, "ఇట్లా అక్క చనిపోయింది అక్క" అని అన్నాడు. ఎలా అంటే ఇంకా విషయం అంతా చెప్పాడనమాట. అదే టైంలో తనని అంత్యక్రియలకు తీసుకెళ్తా ఉన్నారు. నేనుండే ప్లేస్ జనగాం నుంచి వాళ్ళదొచ్చేసి రాయపర్తి. అక్కడికి వెళ్ళడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. నేను రీచ్ కూడా అవ్వలేను. అప్పటికే తనని బాడీని తీసుకెళ్తున్నారనమాట. అసలు తను అట్లా సడెన్‌గా జరిగిపోయింది. అసలు మా ఫ్రెండ్స్‌లో కూడా ఎవ్వరికీ తెలీదు తనకలా అయిందని. నేనే స్టేటస్ పెట్టడము, లేకపోతే నేనే ఫ్రెండ్స్‌కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు నాకు తిరిగి కాల్ చేయడం జరిగింది. తను ఎలా ఎక్స్‌పైర్ అయిందని చెప్పేసి ఇంకా తనకి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్‌వి నా దగ్గర ఉండే అనమాట. వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే తెలిసింది. ఆహ్, నిజంగా తీరని లోటు నా ఫ్రెండ్ విషయంలో మాత్రము. ఇంకా అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి అసలు ఏది నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తా ఉంటుంది. ప్రతి దానికి తిరు ఏం చదవాలి, ఏంటి అది ఇది అనేసి అడుగుతుండేదనమాట. ఆహ్, తనకి ఏదో ఒక జాబ్ రావాలి. నాకు రాకపోయినా తనకి ఏదో ఒక జాబ్ రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తను పీహెచ్‌సీ అనమాట. 2024 మా పెద్ద బాపు అండ్ నా సిస్టర్ కమ్ ఫ్రెండ్ లలిత అని ఇద్దరిని కోల్పోవడం జరిగింది. ఇవి నాకు 2024లో మిగిల్చినటువంటి బాధాకరమైనటువంటి విషయాలు. థ్యాంక్ యూ అందరికీ.